ఈ లోకంలో ధనవంతులు పేదవారు కలిసి జీవించుటకు కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. పేదవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. తాను దరిద్రుడై తన మహిమ ఐశ్వర్యంలో మన అవసరతలన్నీ తీర్చేటువంటి మహా గొప్ప దేవుడు. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు అని కీర్తన 9:18 దేవుడు తెలియజేస్తున్నాడు. కావున నా ప్రియమైన దేవుని బిడలారా, పేదవారు తన బాధలు చూసి తన కష్టాలు చూసి దుఃఖపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. కానీ దేవుడు నువ్వు పడేటువంటి వేదన కష్టము చూస్తూ నీకు తోడుగా ఉంటూ నిన్ను మరిచిపోక నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ నీకు సహాయం చేస్తూ నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. తమ బిడ్డలు పేదవారైనా పొదువులో ఉన్న దేవుని కనుదృష్టి మాత్రం వాళ్ళ మీద మెండుగా ఉంటుంది. పేదవాడైన లాజరు పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు. పరలోకం నుంచి దిగివచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పేదరికములోనే జీవించి లోక ప్రజలందరినీ రక్షించుకున్నాడు. పరిశుద్ధంగా జీవించే పేదవాడి కష్టాలు ధనవంతుడైన పాపాత్ముడికి అర్థం కావు. ఈ లోక సంబంధంగా మనము పేదవారమే అయినప్పటికీ, కఠినమైన దారిద్ర స్థితిలో ఉన్నప్పటికీ, ఏదో ఒక రోజున ప్రభు యొక్క రాజవిందులో పాలు పొందుతామని మర్చిపోవద్దు. నా ప్రియ సహోదరుడా, పేదరికము శాపం కాదు. పేదరికంగా జీవిస్తున్నప్పటికీ మన యొక్క విశ్వాసములోను నిరీక్షణలోను పరిశుద్ధతలోను విడిచిపెట్టక శ్రమలను జయిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ నిత్యరాజ్యాన్ని సంపాదించుకుందాం. మన ప్రభు అయిన యేసు కూడా భూలోకములో ఒక పేదవాడే జన్మించి మరి పేదవాడిగానే జీవించి మనకు మాదిరికరంగా ఉండి మన కొరకు ప్రాణత్యాగం చేసి పరలోకానికి ఆరోహణమయ్యాడు. మనం కూడా యేసు వలె జీవిస్తూ యేసు కొరకు ఎదురు చూస్తూ యేసు ఇచ్చేటువంటి బహుమానాలను నిత్యరాజ్యాన్ని సంపాదించుకుందాం.